తలుపు తీయనా ప్రభో. వంకర నడుముది మావదిన, అరే వంకర నడుముది మావదిన, నడుముకు వడ్డానం ఏం చేస్తే, నడుముకు వడ్డానం ఏం చేస్తే, ఏం చేస్తే కద్దు చేనేత బ్రతుకులే ఓయన్న, నీకు చేయూత లేదాయ కూలన్నా, పద్మశాలిలకు మాయన్న, బ్రతుకు తెరువు కరువాయేని సాలన్నా, కడలి నీరు కడుపు నిండా తాగి వచ్చేను, మబ్బుదండు వచ్చేను, మబ్బుదండు వచ్చేను, కోత కోసి కుప్పలేసి నూతి చెట్టేను, రైతు గాథ నింపేను. నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మీ గంగ. నా స్వరం గంగతో మళ్ళొచ్చిన. ఇక మళ్ళొచ్చిందంటే మళ్ళొక్కలను పట్టుకొచ్చిన కదా. ఏ గెస్ట్ అసలు ఎవరు వచ్చిండ్రు, ఎక్కడి నుంచి వచ్చిండ్రో తెలుసుకుందామా మరి? పారి. నమస్తే మేడం. నమస్తే అండి. జయలక్ష్మి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వారసిగూడ అండి. వారసిగూడ, సికింద్రాబాద్. అయితే ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు మేడం? దాదాపు 10 ఏళ్ల నుంచి అండి. 10 ఏళ్ళ? నేను 10 years ఉన్నప్పటి నుంచి. ఓకే. అయితే ఒకటి మంచిగా దేవుని పాటతో మనం ప్రోగ్రామ్ని షురూ చేసుకుందాం. పాడండి. తెలి మనసు కరిగింది తలుపు తీయనా ప్రభో, ఇలగోతు వణికింది పిలుపు నీయనా ప్రభో, నీదోవ చరణాలు దువకువళ స్వాగతము, నీ కాలి అలికిడికి మెలకువళ వందనము, తెలి మనసు కరిగింది తలుపు తీయనా ప్రభో. నాకు ఇష్టమైన సాంగ్ అండి. సూపర్ మేడం, నాకు కూడా ఇష్టమే, అందరికి ఇష్టమే ఈ సాంగ్, అంత బాగుంటుంది. అట్లనే ఏ రకమైన పాటలు పాడతారు మేడం? ఇప్పటిదాకా ఏ రకమైన పాటలు పాడిండ్రు మీరు? ఫోక్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, మరి దేవుడి పాటలు, అన్నమయ్య సాంగ్స్. రికార్డింగ్స్లో కూడా పాడారా? కొంచెం తక్కువ, కానీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారా? కంటిన్యూ లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. మ్యారేజ్కి సంబంధించినవి, బర్త్డేకి సంబంధించినవి, అట్లా శ్రీమంతం, బారసాల, అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాను, అన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. ఓకే. అట్లనే ఏదైనా జానపద ఫోక్ సాంగ్ ఏదైనా పాడతారా? పాడండి. కడలి నీరు కడుపు నిండా తాగి వచ్చేను, మబ్బుదండు వచ్చేను, మబ్బుదండు వచ్చేను, కడలి నీరు కడుపు నిండా తాగి వచ్చేను, మబ్బుదండు వచ్చేను, మబ్బుదండు వచ్చేను, కొండ మీద కుండపోత పాల కురిసేను, ఏరు తాళమాడేను, కొండ మీసేను ఏరు తాళమాడేను, ఏరు చూసి కోడెగిత్తే రంకె వేసెను, రైతు గుండె పొంగెను, కడలి నీరు, కడలి నీరు కడుపు నిండా తాగి వచ్చేను, మబ్బుదండు వచ్చేను, మబ్బుదండు వచ్చేను, గట్టు నరికి పుట్ట నరికి చదులు చేసేను, పొలము పదులు చేసేను, చదులు చేసేను, పొలము పదులు చేసేను, గళ్ళు తీసి మళ్ళలోకి వళ్ళు పెట్టెను, రైతు తళ్ళు పెట్టెను, కడలి నీరు, కడలి నీరు కడుపు నిండా తాగి వచ్చేను, మబ్బుదండు వచ్చేను, మబ్బుదండు వచ్చేను, నీరు పెట్టి వారు నాటి కట్టులెక్కగా కాలమిట గడిచేను, నారు పెట్టగా కాలమిట గడిచేను, పచ్చ మొక్క పెరిగి పెరిగి పంట ఒదిగెను, పసిడి పంట వచ్చెను, కడలి నీరు, కడలి నీరు కడుపు నిండా తాగి వచ్చేను, మబ్బుదండు వచ్చేను, మబ్బుదండు వచ్చేను, కోత కోసి కుప్పలేసి నూతి చెట్టేను, రైతు గాథ నింపేను, నూచి తెచ్చేను, రైతు గాథ నింపేను, పాడి పంట కొదువలేక పిల్ల పాపలు సదా చల్లగుందురు, కడలి నీరు, కడలి నీరు కడుపు నిండా తాగి వచ్చేను, మబ్బుదండు వచ్చేను, మబ్బుదండు వచ్చేను, మబ్బుదండు వచ్చేను, మబ్బుదండు వచ్చేను.
రైతుల గురించి ఎంత చక్కగా వాడారు, చాలా బాగుంది. ఇది ప్రైవేట్ సాంగా మేడం లేకపోతే ఆల్బమ్ సాంగా? ప్రైవేట్ సాంగ్ అండి. ప్రైవేట్ మా సాంగ్. స్కూల్లో ఉన్నప్పుడు నేర్పించిన సాంగ్స్. అప్పటి నుంచి నా అది రేడియో స్టేషన్లో అటు తీసుకెళ్ళి పాడించేవాళ్ళు. మ్మ్. స్కూల్లో ఏ కాంపిటీషన్స్ అయినా కూడా మమ్మల్ని సంగీతం టీచర్ని పెట్టేవాళ్ళు కదా ఆ రోజుల్లో. మ్యూజిక్ నేర్పించేవాళ్ళు. కొంతమంది పిల్లల్ని తీసుకునేవాళ్ళు, 10 మంది 15 మంది పిల్లలు తీసుకొని వాళ్ళకే ఇంట్రెస్ట్గా నేర్పించి ఏ కాంపిటీషన్స్ వచ్చినా స్టార్టింగ్లో మాకు దేశభక్తి గీతాలు ఏంటి, బోనాల పండుగ వస్తే దానికి సంబంధించిన సాంగ్స్ అట్లా అన్నీ మాకు నేర్పించి పాడించేవాళ్ళు. అయితే ఫస్ట్ దేశభక్తి ఒక పాట పాడండి. हम सब भारतीय है, हम सब भारतीय है, अपनी मंजिल एक है, आहा एक है, ओ एक है, हम सब भारतीय है, अपनी मंजिल एक है, आहा एक है, ओ एक है, हम सब भारतीय है। कश्मीर की धरती रानी है, सरतासी माला है, सदियों से हमने इसको अपने खून से पाला है, देश की रक्षा की खातिर हम शमशीर उठा लेंगे, हम शमशीर उठा लेंगे, बिखरे बिखरे तारे हैं हम लेकिन दिल मिल एक है, आहा एक है, ओ एक है, हम सब भारतीय है, अपनी मंजिल एक है, आहा एक है, ओ एक है, हम सब भारतीय है। చిన్నప్పటి డేస్ అన్ని గుర్తుకొస్తున్నాయి మేడం మాకు. సూపర్. అట్లనే మీకు హిందీ కూడా వచ్చా మేడం? హిందీ సాంగ్స్ కూడా నేర్పించేవాళ్ళు. అలాగే మేము మార్వాడి షోస్ కానీ హిందీ అన్ని కూడా చేస్తాం కదా. కవాలీస్ కూడా చేస్తుండేనా? కవాలీస్ అంటే అంతవరకు రాదు. ఇప్పుడు గురువుల దినోత్సవం వచ్చిందనుకో దానికి సంబంధించినవి అట్లా నేర్పించేవాళ్ళు అనమాట. బోనాల పాట కూడా నేర్పిస్తారన్నారు కదా, అది కూడా పాడండి ఒకసారి. ఓకే, మా స్కూల్లో నేర్పించిన సాంగ్స్ ఇది. రండి రా రండి పోదాము జాతర, రండి రా రండి పోదాము జాతర, పోచమ్మ తల్లి జాతరకు పోయి వద్దాము, రండి రా రండి పోదాము జాతర, పోదాము జాతర. ఆయమ్మ పోచమ్మ మనులను కాపాడగనుంది, మనలోని వెతలనంతా పోగొట్టి పాపేను, ఆయమ్మ పోచమ్మ మనులను కాపాడగనుంది, మనలోని వెతలనంతా పోగొట్టి పాపేను, మనులను గన్నా ఈ తల్లి మరువదులే ఎన్నటికి, మనులను గన్నా ఈ తల్లి మరువదులే ఎన్నటికి, ఆయమ్మ పోచమ్మ ఆపుకోవే నీ పేరు, ఆయమ్మ పోచమ్మ ఆపుకోవే నీ పేరు, రండి రా రండి పోదాము జాతర, పోచమ్మ తల్లి జాతరకు పోయి వద్దాము, రండి రా రండి పోదాము జాతర. ఏటేటా ఆయమ్మ పొంగలే చేసేరు, ఘనముగా నైవేద్యాలు అర్పించి పంచేము, ఏటేటా ఆయమ్మ పొంగలే చేసేరు, ఘనముగా నైవేద్యాలు అర్పించి పంచేము, నిలువెల్లా ముడుపులు తీర్చిస్తాము, నిలువెల్లా ముడుపులు తీర్చిస్తాము, ఆ తల్లి పోచమ్మ ఆపుకోవే నీ పేరు, ఆ తల్లి పోచమ్మ ఆపుకోవే నీ పేరు, రండి రా రండి పోదాము జాతర, పోచమ్మ తల్లి జాతరకు పోయి వద్దాము, రండి రా రండి
పోదాము జాతర పోదాము జాతర పోదాము జాతర. అప్పటి బోనాల పాట ఇప్పుడు డిఫరెంట్, అప్పటికి మస్తు డిఫరెంట్ ఉంది చాలా పాట డిఫరెంట్ పాటకి. ఉన్నాయండి. అట్లనే ఆపుకోవే తల్లి పోచమ్మ అంటే ఏంటిది మేడం అర్థం? అంటే నీ పేరు ఎప్పుడు ఈ నిలువెల్లా ఇంకా ఎప్పటికీ నీ పేరు అక్కడే ఉండాలా, అంతే శక్తిగా ఉండాలా, మేము నిన్ను ఎప్పటికీ కొలవాలి అన్నట్టు. దానికి ఆపుకోవే తల్లి నీ పేరు. అలా అన్నమాట. ఓకే, బాగుంది. అట్లనే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు మేడం మీరు? ప్రెసిడెంట్ మేము మ్యారేజ్ ప్రోగ్రామ్స్ ఇంకా డివోషనల్ ఇట్లానే నళిని మేడం గారు చెప్పినట్టుగా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాం. సార్ ఏం చేస్తారు? మాకు బుక్ స్టాల్ ఉందండి, బుక్ స్టాల్ ఉంది. అదే ఎంతమంది చూసుకుంటారు. పిల్లలు? ఒక పాప. ఏం చేస్తారు వాళ్ళు? పాప ఇంటర్ సెకండ్ ఇయర్, సెకండ్ మా వారు షాప్ లో ఉంటారు, స్టేషనరీ చూసుకుంటారు. ఓకే, మీ సొంతూరు? ఇదేనండి హైదరాబాద్. హైదరాబాద్ ప్రాపర్. అమ్మ నాన్న వాళ్ళది, అత్త మామ అందరిది ఇక్కడే. ఇక్కడేనా? ఓకే. అట్లనే మేడం ఇప్పుడు గీతా కార్మికులు కానివ్వండి, చేనేత కార్మికులు, వాళ్ళ మీద ఏమైనా పాటలు ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి మేడం. నేను పద్మశాలిని, నేతన్న బిడ్డనే. ఇంకా మా సంఘంలో నేను ఒక సాంస్కృతిక శాఖ విభాగం ఇచ్చారు, కాచిగూడల పద్మశాలి భవన్. ఇంకా ఏ కార్యక్రమాలైనా మేమే వెళ్ళి పాడుతుంటాం, మా అక్క చెల్లెళ్ళు. చేనేత పాట ఉందా? పాడండి. చేనేత బ్రతుకులే ఓయన్న, నీకు చేయూత లేదాయే కూలన్న, పద్మశాలిలకు మాయన్న, బ్రతుకు తెరువు కరువాయేనే సాలన్న. చేనేత బ్రతుకులే ఓయన్న, నీకు చేయూతనిచ్చేనే లాదన్న, ముద్గవాళ్ళకు మాయన్న, బ్రతుకు తెరువు కరువాయేనే సాలన్న. చేయూత బ్రతుకులే ఓయన్న. పట్టు చీరలు నేసి పట్నం కొంటావోతే, అంగట్ల కూసుంటే కండ్లకు చీకట్లొచ్చి. పట్టు చీరలు నేసి పట్నం కొంటావోతే, అంగట్ల కూసుంటే కండ్లకు చీకట్లొచ్చి. పట్టు చీరకు గిట్టు బాటు ధరలాదే, పట్టు చీరకు గిట్టు బారు ధరలాదయే. అంగడంతా తిరిగి మాయన్న, నువ్వు అలసిపోతి వంట సాలన్నా, అప్పు చేసి నువ్వు సాలన్నా, తిప్పలెన్నో పడితీవన్న మాయన్న. చేనేత బ్రతుకులే ఓయన్న, నీకు చేయూతనిచ్చేనే మాదన్న, పద్మశాలులకు మాయన్న, బ్రతుకు తెరువాయి అగ్గనేయురన్నా. చేనేత బ్రతుకులే ఓయన్న. అర్ధరాత్రి దాకా ఆసు పోసుకొని అంబటాల దాకా అత్యుత్తమన్న, అర్ధరాత్రి దాకా ఆసు పోసుకొని అంబటాల దాకా అత్యద్భుతావన్న, సరిదాప్తో బుండతో సాపు చేస్తావన్న, సరిదాప్తో బుండతో సాపు చేస్తావన్న. పాత చెక్క కాదు సాలన్నా, పై లంగా దొక్కుతావు మాయన్న, మొగ్గ మొగుంటల్లో సాలన్న, నీకు మోపేడు కష్టాలు నాలన్నా. చేనేత బ్రతుకులే ఓయన్న, నీకు చేయూతనిచ్చాయి లేదన్నా, పద్మశాలులకు మాయన్న, బ్రతుకు తెరువు కరువాయేనే సాలన్న. చేనేత బ్రతుకులే ఓయన్న. 500 చీర సాలన్న, వాడు 50కి అడిగేనే మాయన్న, 500 చీర సాలన్న, వాడు 50కి అడిగేనే మాయన్న. పట్టు చీరకు పెట్టిన పైకము నీకు రాదు, పట్టు చీరం పట్టుకు పైకము నీకు రాదు, నేసిన చీరకు నేసిన అప్పుతో నీకు, నేసిన చీరకు చేసిన అప్పుతో నీకు. కుండల కూడు లేక మాయన్న, కడుపుల తిండి లేక మాయన్న, కుండల కూడు లేక మాయన్న, కడుపుల తిండి లేక మాయన్న. ఈ చిన్న ముళ్ళల్ల సాలన్న, అన్నమంటే ఏడుస్తే సాలన్న, ఈ చిన్న పిల్లలు సాలన్న, అన్నమని ఏడుస్తే మాయన్న. ముగ్గళ్ళ తాలే సాలన్న, ఊరి పగలాయనే మాయన్న. చేనేత బ్రతుకులే ఓయన్న, నీకు చేయూత లేదాయ కూలన్న, పద్మశాలులకు మాయన్న, బ్రతుకు తెరువు కరువాయేనే సాలన్న. అంటే బాగుంది, అసలు చాలా మీనింగ్ఫుల్ ఉంది. సాంగ్ ఎవరు రాసిండ్రు? మన వాళ్ళే, మా పెద్దవాళ్ళు. ఇంకా పెద్దవాళ్ళే రాసిండ్రా? ఓకే. అంటే అది చేసినా కానీ వాళ్ళకు అసలు బుక్కెడు బువ్వ కూడా దొరకదు, కానీ బట్టలు చేస్తూనే ఉంటారు, నేసిన వాళ్ళకు సరిగ్గా పైకం వస్తలేదు, సిటీలకు వచ్చి అమ్ముకోవాలంటే పాపం వాళ్ళకి చాలా కష్టంగానే ఉన్నారు. అంటే ఒక్కరే చేస్తారా ఒక చీర మొత్తము? ఎట్లా అసలు ప్రాసెస్? ఫస్ట్ దారం తీసి, ఇంట్లో లేడీస్ కూడా పని చేస్తారండి, దారం తీయడము. అది ఇట్లా చేసేది కొంచెం బాగా కష్టం ఉంటుంది. అది మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు. చేస్తున్నారా? దానికి మొత్తం చెక్కకి కట్టేసి ఏ కలర్కి ఆ దారం పెట్టేసి చిన్న చిన్న పువ్వుతో చీర నేయడం అంటే చాలా కష్టం. అవును. పొద్దున అన్నం తినేసి కూర్చుంటే రాత్రి
చీకటి వరకు చేస్తారు. ఒక చీర కూడా కాదు, సగం సగం అవుతుంది. కొంతమందికి పావంత కూడా అవ్వదు. పొద్దున్న నుంచి రాత్రి దాకా కూర్చున్నా సరే ఒక చీర కూడా అవ్వదు. సగము పావంత చీర అయితే వారం రోజులకు ఒక్క చీర నేస్తారు ఒక్కొక్కరు. వాళ్ళు అమ్ముకుందాం మదం అంటే వీళ్ళ కూలి మందం కూడా వెళ్తలేదు. ఈ రోజుల్లో బట్ట చీప్ అయిపోయింది కదండి. 100 రూపాయలు కూడా చీర వస్తుంది. దాన్ని బట్టి వాల్యూ తెలుస్తలేదు. పట్టు చీరలానే ఇంకో ఇమిటేషన్ తీస్తున్నాడు బట్టల షాప్ వాడు. అలా అయ్యేసరికి ఈ పట్టు చీరలకి ధర పడిపోతుంది. అదే నిజంగా పట్టు అనుకొని పట్టు చీరలు ఎక్కువ కొంటలే, ఎక్కువ రేట్ కదా వద్దు అని చెప్పేసి నార్మల్ పట్టు తీసుకొని ఎప్పుడంటే అప్పుడు మనం పిడుకోవచ్చు, వేసుకోవచ్చు. పట్టు అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. అది నీళ్ళలో తొందరగా మనం పిండితే పాడవుతుందని ఇంకా అందరూ వాళ్ళకి పాపం వర్క్ లేకుండా అయిపోయింది. అట్లనే మేడం మీకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది సాంగ్స్ పాడాలని? చిన్నప్పటి నుంచి ఇంకా స్కూల్ లైఫ్లో నాకు కాంపిటీషన్స్ అయ్యేవి. మా ఫ్రెండ్స్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ గొంతు బాగుంది, నువ్వు ఇట్లా పాడొచ్చు కదా, సంగీతం నేర్చుకో అని అనేవాళ్ళు. సరే అలా 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 అలవాటు అయిపోయింది. మా అమ్మ వాళ్ళు తొందరగా పెళ్లి చేశారు. 15 ఏళ్ళకి నా పెళ్ళి అయింది. ఇంకా నాకు చదువుకోవాలని ఉండే, ఇంకా అత్తయ్య వాళ్ళని అడగలేము, చదువుకుంటా అంటే ఒప్పుకోరు. 10th వరకు చదివాను. పెళ్ళైనాకే మా వారు తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయించారు. ఆ తర్వాత మా వారితో అన్నాను నాకు ఇంట్రెస్ట్ ఉంది చదువుకోవాలని. అంటే సరే ఇంకా చదువు అంటే మా ఇంట్లో ఒప్పుకోరలే కానీ సంగీతం నీకు ఇంట్రెస్ట్ ఉందన్నావు కదా నేర్పిస్తా అని చెప్పి ఒక 3 ఏళ్ళు తీసుకెళ్ళారు సంగీతం క్లాసులకి. అలా అలా సుబ్బలక్ష్మి మేడం గారు ఉండేవాళ్ళు బేగంపేటలో. ఆ మేడం ఇక్కడ పద్మారావు నగర్ కాలేజీకి వచ్చేది, భక్త రామదాస్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజీ. 3 ఏళ్ళు నేర్చుకున్నాను. ఆ తర్వాత మెల్లిమెల్లిగా భజన్స్ అవి ఇవి పాడుతూ సినిమా పాటలు స్టార్ట్ చేశాను. సూపర్ మేడం. అట్లానే ఇంకేం నెక్స్ట్ ఏం పాట పాడతారు? అన్నమాచార్య కీర్తన కూడా ఒకటి పాడండి. సుబ్బలక్ష్మి గారు మేడం గారు ఫస్ట్ ఈ పాటతోటి నన్ను ఒక ప్రోగ్రామ్కి తీసుకెళ్లారు. కొత్తపేటలో అష్టలక్ష్మి టెంపుల్లో పాడిచ్చారు. అప్పటి నుంచి ఫస్ట్ అన్నమాచార్య కీర్తనంగా నాకు ఈ పాట గుర్తొస్తుంది. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి పాలజల నిధిలోన పసనైన మీగడా మేలిమి తామరలోని మించు వాసన నీలమన్నురముపై నిండిన నిదానమవై ఏలేవు లోకములు మమ్మేలవమ్మ అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి 16 వన్నెలతో బంగారు ప్రతిమ 16 వన్నెలతో బంగారు ప్రతిమ చెదరని వేదముల చిగురు బోడి ఎదుట శ్రీ వెంకటేశు ఇల్లాలవై నీవు నీదుల నిలిచే తల్లి నీవారమమ్మ అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి. సూపర్ మేడం, చాలా బాగుంది. నాకు సంగీతం అంతగా రాదు, డిప్లొమా చేయలేదు, సర్టిఫికేట్ కోర్స్ కూడా తీసుకోలేదు. తప్పులు ఉంటే ఉండొచ్చు, మేడం ముందర నేను పాడలేను, కాకపోతే నాకు వచ్చినంత వరకు. కానీ బాగుంది, సంగీతం నేర్చుకున్నట్టే పాడారు, ఇంకా నేర్చుకోలేదని ఏం లేదు. అట్లనే నెక్స్ట్ ఏం సాంగ్ పాడతారు? నెక్స్ట్ మేము అయ్యప్ప సీజన్లో కొన్ని అయ్యప్ప పాటలు కూడా పాడుతూ ఉంటాం మేడం. అట్లా ఒక అయ్యప్ప పాట పాడాలని ఉంది. పాడండి. దేవుడొచ్చినాడు రో చూడరో చూడరా అయ్యప్ప స్వామిరో వచ్చరో వచ్చరా దేవుడొచ్చినాడు రో చూడరో చూడరా
అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా ఓ దేవా మా దేవా మా కోసమే వచ్చినావా ఓ దేవా మా దేవా మా కోసమే వచ్చినావా దేవుడొచ్చినాడు రో చూడరో చూడరా అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా ముక్కోటి దేవుళ్ళను ముందుగానే కొలిచినాం ముక్కోటి దేవుళ్ళను ముందుగానే కొలిచినాం నువ్వొక్క దేవుడాని ముందుగానే తెలిసిన నువ్వొక్క దేవుడాని ముందుగానే తెలిసిన మనసంతా విప్పేసి వ్యధలన్నీ చెప్పేసి మనసంతా విప్పేసి వ్యధలన్నీ చెప్పేసి హరిహర తనయుడా అందరి దేవుడా ఆపదలో ఆదుకొని శబరిమలైనాథుడా దేవుడొచ్చినాడు రో చూడరో చూడరా అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా దేవుడొచ్చినాడు రో చూడరో చూడరా అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా పగలంతా పని చేసి అలసి సొలసిపోయినాం పగలంతా పని చేసి అలసి సొలసిపోయిన సంధ్యవేళ కాగానే ఆలయంబు చేరినాం సంధ్యవేళ కాగానే ఆలయంబు చేరిన ఆడేమో పాడేమో ఆనందమే పొందేమో ఆడేమో పాడేమో ఆనందమే పొందేమో ఎరిమేలి వాసుడా విగోంత సేవుడా వావరునకు మిత్రుడా కరిమలై వాసుడా దేవుడొచ్చినాడు రో చూడరో చూడరా అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా దేవుడొచ్చినాడు రో చూడరో చూడరా అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా సూపర్ ఉంది. అయ్యప్ప భజనలు అంటే భలే ఉంటాయి. అసలు అసలు ఏం తెలియకున్నా అయ్యప్ప స్వామి గురించి ఏం తెలియకున్నా చాలా మంది అయ్యప్ప పాటల కోసమే పోతారు. అవునండి, ఆ రెండేళ్ళు ఎలా గడుస్తాయో అసలు అర్థమే కాదు. అయ్యప్పది ఇంకోటి లాలి పాట ఉంటుందండి, చాలా బాగుంటుంది, ప్రైవేట్ సాంగ్. పాడండి. లాలపోయనా జోల పాడనా లాలపోయనా నీకు జోల పాడనా నా చిన్ని మణికల్టోని కూయలూపనా నా చిన్ని మణికల్టోని కూయలూపనా లాలపోయనా నీకు జోల పాడనా లాలపోయనా నీకు జోల పాడనా ఆకాశమే దూలమాయే మేఘములే కొలుసులాయే ఆకాశమే దూలమాయే మేఘములే కొలుసులాయే భూదేవి ఊయలాయ్ మణికంఠుడు గగా భూదేవి ఊయలాయ్ మణికంఠుడు గగా లాలపోయనా నీకు జోల పాడనా లాలపోయనా నీకు జోల పాడనా శివుడే కన్న తండ్రి కేశవుడే కన్న తల్లి శివుడే కన్న తండ్రి కేశవుడే కన్న తల్లి శివ కేశవులకు ముద్దుల తనయుడవో శివ కేశవులకు ముద్దుల తనయుడవో లాలపోయనా నీకు జోల పాడనా లాలపోయనా నీకు జోల పాడనా. సూపర్ మేడం. అంటే ఇవి అయ్యప్ప సాంగ్స్ ఎక్కువ ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ చేస్తారా? చేస్తాం మేడం. మళ్ళీ గణపతి ఉత్సవాల్లో ఆ భజన్స్ కూడా చేస్తాము 9 days. ఇప్పుడు అమ్మవారి ఖచ్చితంగా ఫెస్టివల్ సీజన్ కి ఖచ్చితంగా ఏ ఫెస్టివల్ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా భజనలకి వెళ్తారు. చేస్తామండి. ఓకే, ఫోక్ సాంగ్స్ ఇంకేమైనా ఉన్నాయా పాట? ఇప్పుడు మనం మొన్న బల్కంపేట ఎల్లమ్మ తల్లి పెళ్ళయింది, ఆ రోజు ఒక మంచి సాంగ్ పాడుకున్నాము. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు జడల మారి తల్లి ఎల్లు జరా కురిపించు వరాల జల్లు జడల మారి తల్లి ఎల్లు జరా కురిపించు వరాల తల్లి ఎల్లు ఆహ ఎల్లు ఓహో ఎల్లు ఎల్లమ్మ ఎల్లు జరా బాయిలోంచి బయటికెళ్ళు
మేలుకో ఎల్లమ్మ మేలుకో, మా పండుగ పూజలు చూడ ఏలుకో. ఏలుకో ఎల్లమ్మ మేలుకో, మా పండుగ పూజలు చూడ ఏలుకో. ఆడుకో ఎల్లమ్మ పాడుకో, తల్లి సిగమొచ్చి సిగాలే ఊగిపో. ఆడుకో ఎల్లమ్మ పాడుకో, తల్లి సిగమొచ్చి సిగాలే ఊగిపో. ఎల్లు ఆహా ఎల్లు ఓహో ఎల్లు ఎల్లమ్మ ఎల్లు, తల్లి బాయిలోంచి బయటికెళ్ళు. ఎల్లు ఎల్లమ్మ జగమంతా జేజేలు నీకు, అమ్మ సల్లంగా చూడమ్మ మాకు. జగమంతా జేజేలు మీకు, అమ్మ సల్లంగా చూడమ్మ మాకు. కోరంగా కోటి పుంజులు నీకు, తల్లి అడుగంగా వరములియ మాకు. కోరంగా కోటి పుంజులు నీకు, తల్లి అడుగంగా వరములియ మాకు. ఎల్లు ఆహ ఎల్లు ఓహో ఎల్లు ఎల్లమ్మ ఎల్లు, తల్లి బావిలోంచి బయటికెళ్ళు. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు. జోడు బోనమే నీకు చేసినం, అమ్మ జంటయాటలే నీకు కోసినం. జోడు బోనమే నీకు చేసినం, అమ్మ జంటయాటలే నీకు కోసినం. కొబ్బరికాయలే నీకు కొట్టినం, అమ్మ నిమ్మకాయ దండలే వేసినం. కొబ్బరికాయలే నీకు కోసినం, అమ్మ నిమ్మకాయ దండలే వేసినం. ఎల్లు ఆహ ఎల్లు ఓహో ఎల్లు ఎల్లమ్మ ఎల్లు, తల్లి బాయిలోంచి బయటికెళ్ళు. తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, అమ్మ బాయిలోంచి బయటికెళ్ళు. మీకు పాడి పాడి ఏసీ ఉన్నా సరే చెమటలు వచ్చేస్తున్నాయి, అట్లా పాడుతున్నారు. బాగుంది మేడం. అట్లనే మీ ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తుందా? ఇంకా అందరు మా అత్త వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తారు మేడం. ఫస్ట్లో భయపడేదాన్ని బయటికి వెళ్ళాలంటే. ఆర్కెస్ట్రా అప్పుడు రిసెప్షన్లో ఆర్కెస్ట్రాలు ఇవి కూడా అయ్యాయి కదా, ఫస్ట్ అక్కడ కూడా వెళ్ళేదాన్ని. ఇంట్లో వాళ్ళు స్టార్టింగ్లో అన్న తర్వాత నా గురించి తెలుసుకొని చాలా ఇష్టపడ్డారు. మా చుట్టాలందరూ కూడా నాకు ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా చెప్తారా, మన ఇంటి కోడలు ఇట్లా ప్రోగ్రామ్ చేస్తుంది, వాళ్ళకే చెప్పాలి అన్నట్టుగా బాగా చెప్తారు. అన్ని ప్రోగ్రామ్స్ మీకే చెప్తారు మేడం. అట్లనే లాస్ట్ ఏ పాట పాడబోతున్నారు మేడం? మ్యారేజ్ ప్రోగ్రామ్ చేస్తున్నామని చెప్పాను కదా, దాంట్లో సరదాగా అమ్మాయి అబ్బాయిని కొంచెం పొగుడుతూ వాళ్ళ గురించి పాడిన పాట, ప్రైవేట్ సాంగ్. ఆహా ఏమి పెళ్లి సంబరం, కలిసి ఆడి పాడాలి అందరం. ఆహా ఏమి పెళ్లి సంబరం, కలిసి ఆడి పాడాలి అందరం. తగిన జంట వలపు పంట, తగిన జంట వలపు పంట, ఏ చిలక కోరింకలెందుకంట. ఆహా ఏమి పెళ్లి సంబరం, కలిసి ఆడి పాడాలి అందరం. ఆహా ఏమి పెళ్లి సంబరం, కలిసి ఆడి పాడాలి అందరం. పెళ్లి కూతురెంత నాజూకు, సిరి మల్లె పువ్వుతో సరితూగు. పెళ్లి కూతురెంత నాజూకు, సిరి మల్లె పువ్వుతో సరితూగు. ఏమి అందగాడు పెళ్లి కొడుకు, చందమామైన దిగదడుపును. ఏమి అందగాడు పెళ్లి కొడుకు, చందమామైన దిగదడుపును. మాకు భోజనము మీకు శోభనం, మాకు భోజనం మీకు శోభనం. నేటితో మీకే సర్వమంగళం. ఆహా ఏమి పెళ్లి సంబరం, కలిసి ఆడి పాడాలి అందరం. ఆహా ఏమి పెళ్లి సంబరం, కలిసి ఆడి పాడాలి అందరం. ఏమమ్మా తోటి పెళ్లి కూతురా, నీకెందుకమ్మ ఇంతలోనే తొందరా. ఏమమ్మా తోటి పెళ్లి కూతురా, నీకెందుకమ్మ ఇంతలోనే తొందరా. ఏమయ్యా తోటి పెళ్లి కొడుకా, నేనేం చేస్తే నీ వెంట పడక. ఏమయ్యా తోటి పెళ్లి కొడుకా, నేనేం చేస్తే నీ వెంట పడక. కుదిరే జోడు వెరిసే వేచి, కుదిరే జోడు వెరినే వేచి. మొదలాయే ఇద్దరికి వేవేళ్ళు, మొదలాయే ఇద్దరికి వేవేళ్ళు. ఆహా ఏమి పెళ్లి సంబరం, కలిసి ఆడి పాడా
అందరం ఆహా ఏమి పెళ్లి సంబరం కలిసి పాడి పాడాలి అందరం తగిన జంట వలపు పంట తగిన జంట వలపు పంట ఏ చిలక గోరింకలెందుకంట ఎందుకంట బాగుంది, పాట బాగుంది. మీరు కూడా చాలా బాగా పాడారు. అట్లనే మంచి మంచి పాటలు మాకు వినిపించారు. ఎందుకంటే ట్రెండింగ్ అవుతున్న సాంగ్ కాకుండా పాత అప్పట్లో పాడుకునే పాటలన్నీ వినిపించారు. ఒక పల్లవండి వదిన ఇప్పుడు పెళ్ళిలో వదిన మర్దళ్ళు వియ్యపురాళ్ళు కొంచెం చేసుకుంటారు కదా పరస్కాలు అవి అంటారు కదా దాంట్లో వియ్యపురాళ్ళు అంటున్నట్టుగా నడ్డి ముక్కుది మావదిన అరే నడ్డి ముక్కుది మావదిన ముక్కేకు మక్కరమేం చేస్తే నడ్డి ముక్కుది మావదిన అరే నడ్డి ముక్కుది మావదిన ముక్కేకు ముక్కరమేం చేస్తే ఏం చేస్తే కద్దు వదినకు ముక్కందం లేదు ఏం చేస్తే కద్దు వదినకు ముక్కందం లేదు వంకర నడుముది మావదిన అరే వంకర నడుముది మావదిన నడుముకు వడ్డానం ఏం చేస్తే నడుముకు వడ్డానం ఏం చేస్తే ఏం చేస్తే కద్దు వదినకు నడుమందం లేదు ఏం చేస్తే కద్దు వదినకు నడుమందం లేదు కాళ్లకు కడియాలని ఇలా ఆ పాట రూపంలో చెప్తారన్నమాట. అంటే వీళ్ళు దేరు ఆమెకు బాగాలేదని చెప్పేసి తప్పించుకుంటారు. వదిన ఆట పట్టించడం అనమాట. బాగుంది. అట్లనే మరదల పిల్లల్ని కూడా అట్లా 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 చాలా పాటలు ఉన్నాయండి. అంటే పెళ్ళికి వెళ్ళినప్పుడు మ్యారేజ్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు పాడతారా? కూర్చొని సాంప్రదాయంగా కూర్చొని స్టార్టింగ్లో కొన్ని డివోషనల్ పాడాక ఈ పాటలు కూడా మధ్యలో మధ్యలో సరదాగా వేస్తామన్నమాట. సూపర్. అట్లయితే కొంచెం మంచిగా జోష్ వస్తుంది, అందరూ ఇంట్రెస్ట్గా చూస్తారు. కోలాటం కూడా ఆడిస్తాము, వస్తారు, అట్లా సరదాగా సాగిపోతుంది. చాలా బాగుంది మేడం. అట్లనే మంచిగా పాడుతున్నారు. ఇంకా మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసిండ్రు కదా జయలక్ష్మి గారు చాలా బాగా పాడుతున్నారు. మీరు కూడా పాడిపించుకోవాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, పాడిపించుకోండి. అట్లనే ప్రోగ్రామ్స్ కూడా చేస్తారు. ఏ ప్రోగ్రామ్స్ అయినా సరే చేస్తా అంటున్నారు. మళ్ళీ ఏ గెస్ట్ని పట్టుకొస్తాను వెయిట్ చేయాలి కదా, మరి వెయిట్ చేయండి. నమస్తే.